Hi, hello. This is Ashok Kumar. Welcome to Viswam Coaching Institute, Hindupur. Yes, ఈ వీడియోలో 10th క్లాస్ వాళ్ళకి 2026 మోడల్ పేపర్ 2 అంటే జనరల్ సైన్స్కి సంబంధించిన మోడల్ పేపర్ 2కి సంబంధించిన సెక్షన్ 1 అంటే 1 మార్క్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సజెస్ట్ వన్ మెథడ్ టు ప్రివెంట్ కొరోషన్ని నుంచి కాపాడడానికి. కొరోషన్ మీన్స్ తుప్పు పట్టడం, రస్ట్ పట్టడం అనమాట. సో దాని నుంచి కాపాడడానికి ఒక మెథడ్ని సజెస్ట్ చేయండి, ఏదైనా మెథడ్ అంటే. సో మనం దానికి గాల్వనైజేషన్ అనేది మెథడ్. గాల్వనైజేషన్ అనే ద్వారా మనం ఈ ఒక మెథడ్ ప్రివెంట్ ఆఫ్ కొరోషన్ని ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ మెటల్? కింది ఇచ్చిన ఏబిసిడిలలో నాన్ మెటల్ అంటే మెటల్ కానిది. మెటల్ మీన్స్ లోహాలు కానిది. మెగ్నీషియం ఈజ్ ఎ మెటల్, గోల్డ్ మెటల్, సిల్వర్ మెటల్. సో సల్ఫర్ ఈజ్ నాట్ మెటల్, ఇది లోహం కాదనమాట. సో ఆన్సర్ ఈజ్ సల్ఫర్, నాట్ మెటల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా ఫర్ సమ్ ఫస్ట్ member of the homologous series to which C5H10 belongs. C5H10 కి చెందిన ఒక హోమోలాగస్ మెంబర్ ఏదంటే ఫస్ట్ C5H12 ఎలా వచ్చిందంటే C2H4 నుంచి వచ్చింది. సో C2H4 మీన్స్ ఈథేన్ అనే దాని నుంచి ఈ C5H10 అనేది చెందుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 50 సెంటీమీటర్స్. 50 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ రావాలి. సో ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఫార్ములా, 1/f. సో మనకి ఇచ్చిన ఫోకల్ లెంత్ ఎంతంటే పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కదా. సో ఫోకల్ లెంత్కి 1/f, 50 సెంటీమీటర్స్ గివెన్. అప్పుడు ఏం చేయాలంటే 1/f ప్లేస్లో 50 సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఇక్కడ సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కదా. అయితే 50 మీటర్స్ అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే 50 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50/100 సెంటీమీటర్స్. సో ఇది క్యాల్కులేషన్ చేస్తే 50 1s are 50, 50 2s are 100. సో 50 మీటర్స్కి ఎన్ని కాదు, 50 సెంటీమీటర్స్కి మీటర్స్ ఎన్ని అంటే 1/2 మీటర్స్ అనమాట. సో ఇక్కడ 50 ప్లేస్లో మనం 1/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 50 ప్లేస్లో 1/2. సో ఇది 1/1/2. బై మీద బై వచ్చింది కాబట్టి పైన 1 అంటే ఉంటుంది, కిందిది రెసిప్రోకల్ అవుతుంది అంటే రివర్స్ అవుతుంది, 2/1. సో 2 1s are 2 అనేది మన ఫోకల్ లెంత్, 2 మీటర్స్ అన్నమాట. దిస్ ఈజ్ ఫోకల్ లెంత్. క్వశ్చన్ నెంబర్ 5, ది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ ఎ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్ ఈజ్ అబౌట్. అంటే మామూలుగా విజన్ అనమాట, కంటి యొక్క చూపు యంగ్ అడల్ట్స్గా ఉన్న వాళ్ళకి నార్మల్గా ఎంత విజన్ ఉండాలంటే వాళ్ళ యొక్క విజన్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 25 సెంటీమీటర్స్. నెక్స్ట్, డ్రా ద సింబల్ ఆఫ్ అమ్మీటర్ యొక్క సింబల్ని డ్రా చేయాలి. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అమ్మీటర్. ఇది అమ్మీటర్ యొక్క సింబల్, ఇది అమ్మీటర్. నెక్స్ట్, which device is used to protect electric appliances from overloading in the household circuits? అంటే ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ కి వాటికి ఓవర్లోడ్ కాకోకుండా, మామూలుగా ఎలక్ట్రిసిటీ ఓవర్లోడ్ కాకుండా కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించే డివైస్ ఏంటంటే ఫ్యూజ్ అనే డివైస్. దీన్నే వోల్టేజ్ బ్రేకర్ అని కూడా అంటాం. ఫ్యూజ్ ఆర్ వోల్టేజ్ బ్రేకర్. ఓకే. Question:
if two resistors of 6 ohms and 12 ohms were given to you, then how do you connect them to get 4 ohms as a resultant resistance? Yes, first మనకు ఈ కనెక్ట్ ఆ ఇచ్చిన రెసిస్టర్స్ ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ 6 ohms and 12 ohms resistors in ప్యారలల్ గా తీసుకోవాలి. ఫస్ట్ ప్యారలల్ గా తీసుకోవడం అంటే సో 1/R రెసిస్టర్ టోటల్ 1/R రెసిస్టర్ 1/R టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫస్ట్ ది 6 ohms 6 ప్లస్ సెకండ్ 1/12 రెసిస్టర్స్. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ ని మనం క్యాల్కులేట్ చేసి 6 and 12 LCM 6కి 12కి LCM ఏమవుతుందంటే 6 1 6 2 6 2 12 వస్తుంది. సో 12 ఈజ్ LCM. 12ని 1/6తో మల్టిప్లై చేస్తే 1/6 6 1 6 2 12 2 1 2 ప్లస్ 12ని మళ్ళీ 1/12తో 12 1 12 1 సో 1 1 is 1. సో 3 plus 1 2 plus 1 is 3 3/12. 3 and 12 getting cancelled 3 1 3 3 4 12. సో మనకు 1/4 వచ్చింది. అంటే 4 రెసిస్టర్ ఓమ్ అనమాట. కాబట్టి దేర్ ఫోర్ మనకు 4 ohms కి 1/R టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అయితే ఈ రెసిస్టరే 4 అనమాట. సో మనకు కావాల్సిన హౌ డు యూ గెట్ 4 ohms as a resultant resistance. సో resultant resistance is equals to 4 ohms. Yes, my dear students, ఈ వీడియో ద్వారా ఫిజికల్ సైన్స్ సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ వాటిని ఆన్సర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క వీడియో ప్రజెంట్ స్టడీయింగ్ 10th స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.